ఆదోని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10న నిరుద్యోగులు మరియు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం తలపెట్టిన ర్యాలీకి ముందుగా అనుమతి తీసుకున్నప్పటికీ పోలీసులు అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. అయినప్పటికీ పోలీసుల సూచనల మేరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించామని, కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆదోనిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భయపడేదే లేదని, ఆదోని అభివృద్ధి విస్మరించి ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా, సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ నెల 10వ తారీఖున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డిఎస్సి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గంలో ర్యాలీ చేయడం జరిగింది. మరి 9వ తారీఖు మాకు పర్మిషన్ ఇచ్చినారు పోలీస్ వాళ్ళు. అదే 9వ తారీఖు నైట్ మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మా యొక్క పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ 30 యాక్ట్ అమల్లో పెట్టి మా యొక్క ర్యాలీని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. మేము వాళ్ళు సూచనలు ఏమి ఇచ్చినారంటే, మీరు ర్యాలీ జరగాలంటే శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదన్నారు. సరే, వాళ్ళ సూచనల మేరకు మేము పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మరి ఆ ర్యాలీ శాంతియుతంగా చేసినాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుకోకున్నట్ల, ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ కూడా చెడిపోకున్నట్ల ఈ రకంగా మేము శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. మళ్ళీ 11వ తారీఖు అంతా వదిలేసి 11వ తారీఖు లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. 11వ తారీఖు ముఖ్యమైన లీడర్లతో నన్ను, చంద్రకాంత్ రెడ్డి గారిని, నరసింహులు గారిని, లోకేష్ గారిని, శేషిరెడ్డి గారిని 5 మంది పేర్లు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే శాంతియుతంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, చదువుకునే విద్యార్థుల తరఫున ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే డిఎస్సీలు జరిగిన అక్రమాల గురించి మేము గలం విప్పుతూ ఉంటే, ఆ గలాన్ని ప్రజల కష్టాలు వాళ్ళ తరఫున మేము వాణి వినిపిస్తూ ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ వాణి నొక్కేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పోలీసులను అడ్డుపెట్టుకొని యొక్క కార్యక్రమాలలో బ్రేక్ చేయాలని ఒక విషపూరితమైన కుట్రతో కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ కేసుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కేసులు పెడితే ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ వీక్ చేయాలనే ఒక కుట్రతోనే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అయితేనేమి, ఆదో నియోజకవర్గంలో అయితేనేమి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక జనాదరణ కలిగిన వ్యక్తి. అలాగే ఆదో నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు జనాదరణ బలమైన నాయకుడు కాబట్టి ఆయన ఎలాగైనా ఎదుర్కోవాలి. ఆయన ఎదుర్కోవాలంటే రీసెంట్గా ఆయన లోకేష్ గారు ఆదోనికి రావడం జరిగింది. ఆయన ఈ కూటమి భాగస్వాములైనటువంటి పార్టీలందరూ కూడా పిలిపించి, ఈ నియోజకవర్గంలో బలమైన నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన్ని మీరు విడివిడిగా కాదు కలిసికట్టుగా ఆయన ఢీకొనాలి, ఆయన్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని చెప్పేసి ఇట్లా ఒక తప్పుడు వాళ్ళకు ఆలోచన చెప్పేసి మా మీద దాడి చేయాలనే కుట్రలతో, అంటే రకరకాలుగా కేసులు అయితేనే ఇంకోటి ఏ రకాలుగా ఎదురు దాడి చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ర్యాలీలు చేస్తూ ఉంటేనే ఇంకోటి తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఆదో నియోజకవర్గంలో బలమైన నాయకుడు, బలమైన జనాదరణ కలిగినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని మీరు ఓడించే మీ తరం కాదు. ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో 40%, 3 పార్టీలు ఏకమైనా 60% ఓట్లు పడినాయి మీకు. మీరు 3 పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు బ్యాంక్ ఉందని మీరు మర్చిపోతా ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మీరు తప్పుడు కేసులు పెట్టినా కూడా మా పార్టీకి బలం అవుతుందని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఆదో నియోజకవర్గానికి ఎక్కడ కూడా అభివృద్ధి నిధులు తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు, నిధులు కూడా తీసుకురాలేదు. ఒక ఇండస్ట్రియల్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదు. వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలు ఆదోని తెచ్చినటువంటి ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు. మరి ఈరోజు కుటుంబం వల్ల ఏం చేస్తూ ఉన్నారు? పిచ్చెక్కి రోడ్ల మీద పరిగెడతా ఉన్నారు.
అంటే జనాలు చూస్తూ ఉన్నారు, ఏమి ఇట్లాంటి వాళ్ళకి ఓట్లు వేసినామా అని. పిచ్చి హాస్పిటల్ అంటే పరిగెత్తుకుంటూ ఎలా పోతున్నారో అట్లా పోతా ఉన్నారు. నిధులు తీసుకురండి, ఆ నిధులు తీసుకొని మా మీద కేసులు పెడితే ఏమొస్తుంది? ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని కేసులు తప్పుడు కేసులు పెట్టినా ఫైట్ చేస్తాం. అంటే రాజ్యాంగంలో ఏది ఉన్నా దాని ప్రకారం న్యాయ ప్రకారం పోరాటాలు చేస్తాం. మీరు కేసులతో మా యొక్క వాణిని మీరు బ్రేక్ చేయలేకపోతారు, చేయలేరు. ఎందుకంటే మీరు ఎంత మా మీద ఒత్తిడి చేసినా ప్రజల తరఫున నిరంతరం మేము పోరాటం చేస్తాం. ఇలాంటి కేసులు మేము భయపడము. ఆ రానున్న రోజుల్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవాలి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిస్తేనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్ర ప్రజలకైతేనే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా న్యాయం జరుగుతుందని ఈ రోజు చూస్తూ ఉన్నాం. అన్ని వ్యాపారస్తులు కూడా ఊరు విడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చేసింది. మళ్ళీ ఆదోన్లో ఎక్కడ అభివృద్ధి జరిగింది? అభివృద్ధి తీసుకురావాలి ఇక్కడ ఉన్న నాయకులు కూడా. మా మీద కేసులు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన మీకు ఒక ఓట్లు వస్తామనుకోవడం పొరపాటు. ప్రతి వార్డులో ఎక్కడైనా తీసుకోండి, సంక్షేమ పథకాలు అప్పుడు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడ? కేవలం కుటుంబంలో ఉన్న వాళ్ళకి మాత్రం పథకాలు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి మా పార్టీకి తిరిగితే మీకు పథకాలు ఇస్తాం లేకుండా లేదని చెప్పేసి ఒత్తిడి చేస్తూ వాళ్ళని రకరకాల ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు తప్పుడు కేసులు ఎన్ని రోజులు పెడతారు? ఇవన్నీ మీరు ఒత్తిడి వల్ల ప్రజలు తిరుగుబాటు వస్తుంది. ఈ తిరుగుబాటు వల్ల మీరు చాలా నష్టపోతారు. మీరు ఉందాగా వివరించాలి. పథకాలు పార్టీ ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ట్యాక్సులు కడతా ఉంటారు. ప్రతి ఒక్కరి హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనైతేనే ఈ రాష్ట్రంలో అయితేనే ప్రతి ఒక్కరు ట్యాక్సులు కడుతుంటారు. కానీ కుటుంబం వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టరు కదా. కుటుంబం వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టించుకునేటట్లుంటే మీరు పెట్టే ఆంక్షలన్నీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ప్రజలు ట్యాక్స్ కడుతున్నారంటే ఓన్లీ కుటుంబం వాళ్ళు కాదు, అన్ని పార్టీలు ట్యాక్సులు కడతా ఉంటారు. కాబట్టి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నాము. మీరు ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలుపుని మీరు ఎవరు ఆపలేరు. మరి గతంలో మీరు అన్ని తప్పుడు దొడ్డిదారిన ఈవీఎంలతో మీరు గెలిచినారు కాబట్టి రానున్న రోజుల్లో అలాంటి మీ పప్పులు ఉడకవు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏ న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం, ఏ కేసు కూడా భయపడమని చెప్పేసి ఇది కూడా మీరే ఎందుకు చెప్తా ఉన్నామంటే మాకు నోటీసులు ఇచ్చినారు, మా మీద కేసులు పెట్టినారు. ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలి ఎందుకు కేసులు పెట్టినారని. డిఎస్సి మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు మేము నిరుద్యోగుల తరఫున మా వాణి వినిపించినాం. ఫీజు రియంబర్స్మెంట్, చదువుకున్న విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ వాణి వినిపిస్తే ఈరోజు మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు. మా పోరాటాలు నిరంతరం ప్రజల కోసమే. ఎన్ని కేసులు పెట్టినా ఏ త్యాగానికైనా మా పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు మంచి పథకాలు రావాలి, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుతున్నాం. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.